హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ అందరికీ. గుడ్ మార్నింగ్. ఈరోజు పని మొత్తం అయిపోయింది. వాషింగ్ మిషన్ తిరుగుతుంది కదా, గ్యాస్ పొయ్యి, గిన్నెలు, ఈ గ్యాస్ బండ్లన్నీ కూడా శుభ్రంగా కడిగేసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే దోశలు వేయడానికి దోసపిండి కలిపేసుకున్నా. బియ్యం కూడా కడిగేసి పక్కన పెట్టేశాను. తర్వాత అయితే ఇక్కడ నైటు నిన్న రసం అయితే కొన్ని ఉన్నాయన్నమాట. ఈరోజు కూర వచ్చేసి అది ఇంకా దోశలు వేసుకొని తినేసి తర్వాత వంట అయితే చెయ్యాలి. ఈ బ్లౌజ్ అయితే నైటు స్టిచ్చింగ్ చేస్తూ ఉన్నాను అనమాట. స్ట్రైట్ పీస్ మనకి శారీలో వచ్చిన క్లాత్ ఉండేది కదా, స్ట్రైట్ పీస్ పెట్టి గోట్ అయితే వేసాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, అసలు చాలా బాగుంది కదా. ఈ నెక్ దగ్గర కొంచెం పైకి లేసినట్టు కూడా ఉండిద్ది మనకి గోట్ వేసాక. ఇప్పుడు అట్లా కూడా లేదు. క్రాస్ పీస్ వేసినా కూడా అవన్నీ కూడా చిన్న చిన్న టిప్స్ వల్ల మనం బ్లౌజ్ అనేది నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇది ఇగో చూడండి ఎంత నీట్గా ఉందో. మనకి గోటేసింది స్ట్రైట్ పీసా క్రాస్ పీసా అనేది కూడా అర్థం కాదనమాట, అంత నీట్గా ఉండిద్ది. ఇంకా హ్యాండ్స్కి కూడా నేను అతుకులు వేయాల్సి ఉంటే నైటే వేసేసుకున్నాను. ఇదంతా కూడా నైటే స్టిచ్చింగ్ చేసేసుకున్నాను. ఇంకా చూడండి స్ట్రైట్ పీసు చేత్తో లాగుతున్నాను కదా. క్రాస్ మొక్క అయితే కాదు, మనకి బ్లౌజ్ పీస్ తీసేటప్పుడు సైడ్ వస్తుంది కదా, అదనమాట. ఇంకా ఇది వచ్చేసి లైనింగ్లు అయితే ఆరబెట్టేసి, ఒకటి లైనింగ్ ఒకటి ఒరిజినల్ అంటే డ్రెస్ మెటీరియల్ అనమాట. మనకి ఒకళ్ళు శాంపిల్గా అయితే ఇచ్చారు 3 డ్రెస్సులు. అది ఫస్ట్ డ్రెస్. ఫస్ట్ బెస్ట్ అవ్వాలని ఫస్ట్ నేను వైట్ అయితే వేసుకున్నాను. ఫస్ట్ స్టిచ్చింగ్ చేద్దామని వైటే ఆరేసాను అనమాట. ఇదనమాట మనకి శాంపిల్గా ఇచ్చిన డ్రెస్కి ఆది డ్రెస్. సేమ్ ఇది ఎలా ఉందో అలా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేవాలి. ఇది వచ్చేసి 3XL, ఇంకా చూస్తున్నారు కదా 3XL. నేనైతే 40 సైజు స్టిచ్చింగ్ చేశాను, కానీ ఇది 44 సైజ్ అనమాట. ఇంతవరకు స్టిచ్చింగ్ అయితే చేయలేదు ఇంత పెద్ద డ్రెస్సు. ఇదే ఫస్ట్ టైం స్టిచ్చింగ్ చేయడం కూడా 44 సైజ్ అయితే. ఏ సైజ్ అయినా మనకి ఒకటే ఉండిద్ది కదా, ఇంకా కాకపోతే లూజులే ఎక్స్ట్రా అవుతాయి, హైట్ వెయిట్ అవన్నీ. స్టిచ్చింగ్ అదంతా కూడా నార్మలే. కాలర్ కూడా సేమ్ ఇది ఎంత ఉందో అంతే రావాలి. ఇప్పుడు అంచులాగా లేస్లాగా కనిపిస్తుంది కదా, సేమ్ అంతే. అది హాఫ్ ఇంచ్ మీద 1 పాయింట్ ఉంది. సేమ్ 1 పాయింట్ కూడా రావాలంట. హాఫ్ ఇంచ్ మీద ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు, ఖచ్చితంగా ఉండాలి. సేమ్ అట్లానే హ్యాండ్స్కి కూడా ఈ లేస్ అనేది లాగా వచ్చింది. లేస్ అంటే ఇంకా డ్రెస్లో వచ్చిన వర్క్ అనమాట అది. ఇది వచ్చేసి రెడీమేడ్ డ్రెస్ మనకు ఆదికి ఇచ్చింది. సేమ్ ఇది ఎలా ఉందో అంతే. నెక్ కానీ కాలర్ కానీ హ్యాండ్స్ కానీ ఒక్క పాయింట్ కూడా పెచ్ అవ్వకుండా తక్కువ అవ్వకుండా స్టిచ్చింగ్ అయితే చేయాలంట. నేనైతే అది లైనింగ్ ఆరబెట్టేసుకున్నాను కదా, అది స్టిచ్చింగ్ అయితే చేయాలి. ఇప్పుడైతే ఈ బ్లౌజు హ్యాండ్స్ అయితే మనకి గోటేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకుందాం. ఆల్రెడీ నేను లైనింగ్ అయితే జాయింట్ చేసేసాను హ్యాండ్స్కి. ఇప్పుడు వచ్చేసి మన దగ్గర కొంచెం క్లాతే ఉందన్నమాట. ఇక మీకు నా చేతిలో కనిపిస్తుంది కదా, చెప్పాను కదా బ్లౌజ్ పీస్ తీసుకుంటాం కదా మనం 80 సెంటీమీటర్స్ లేదంటే మీటరు అట్లాగా. దాంట్లో కొంచెం అనేది క్రాస్ డిజైన్ అనేది క్రాస్ వచ్చింది అనమాట. దాంట్లో తీసిన ముక్క అనమాట ఇది. నేను శారీలో 1 పాయింట్ అంటే తను కొంచెం హైట్ ఉండిద్ది, ఈ బ్లౌజ్ గల మేడము కొంచెం హైట్ ఉంటారనమాట. హైట్ వల్ల మనం శారీలు 1 పాయింట్ తీసుకున్నా కూడా వాళ్ళకి శారీ అయితే తగ్గిద్ది. అందుకని చెప్పేసి నేను అస్సలు శారీలో నుంచి మనకి 80 సెంటీమీటర్స్ వరకు 80 సెంటీమీటర్సే తీసుకున్నాను. 80 పాయింట్లు క్లాతే తీసుకున్నాను. దాంట్లో వచ్చిన క్లాత్ అనమాట. ఇంకా కొంత అయితే మనకి ఫ్రంట్ పార్ట్లో కంటే మనం క్రాస్ పెట్టుకుంటాం కదా, క్రాస్ కూడా కాదు స్ట్రైట్గానే వచ్చిందనమాట. అది వీళ్ళది పెద్ద బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్ వచ్చేసి హైట్ వచ్చేసి 17 ఇంచులు, చెస్ట్ లూజ్ వచ్చేసి 40 ఇంచెస్ అనమాట. అందుకని చెప్పేసి మనకి క్లాత్ అనేది అంత కరెక్ట్గా సరిపోయిద్ది లేదు అన్నట్లుగా ఉండిద్ది అనమాట, కటాకటిగా. దాంట్లో నుంచే నేను ఈ పీస్ తీసి స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. మనకి హ్యాండ్స్కి అయితే కరెక్ట్ స్ట్రైట్ పీసు కరెక్టే, కానీ ఇంకా ఒక నెక్కి అయితే మాత్రం స్ట్రైట్ పీసు కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. కొత్త వారికి ఏమి ఉండదు. మనం ఏదైనా స్టిచ్చింగ్ చేసేదాకా నేను వీడియోస్లో కూడా చెప్పాను, స్ట్రైట్ పీస్ పెట్టేసి మనం గోటేసుకుంటే చాలా నీట్గా వచ్చిద్ది అనమాట. ఇంకా ఇట్లా థ్రెడ్ పైపింగ్ అయితే మాత్రం ఇంకా బాగా వచ్చిద్ది. మనం అసలు వెనకాడాల్సిన పనే లేదు. శారీలో క్లాత్ తీసుకోవాలి, స్ట్రైట్ పీసు కుదరదు, లేదంటే వేరే హాఫ్ పొట్ ముక్క కానీ, లేదా మన దగ్గర ఇప్పుడు బ్లౌజ్లో హ్యాండ్స్లో కానీ బ్లౌజ్లో చూసారు కదా చిన్న చిన్న బూటీస్ లాగా చుక్కల్లాగా కనిపిస్తున్నాయి. అది వచ్చేసి గోల్డ్ కలర్ ఉందన్నమాట. నేనైతే ఫస్ట్ ఈ
గోల్డ్ కలరే వేద్దాము, మళ్ళీ బ్లౌజ్లో సరిపోయిద్దా లేదా అని. కానీ మనకి ఇది సరిపోయింది. ఇక చూడండి, ఇప్పుడు మీకు ఒక హ్యాండ్ స్టిచ్చింగ్ గోట్ వేసేసాను కదా, రెండో హ్యాండ్లో అయితే ఎక్కువగా గ్రీనే కనిపిస్తూ ఉంది. అది పళ్ళు వైపు, అంటే మనకి హ్యాండ్ ఇటు సైడ్కి వచ్చేసేటట్టు చూసుకున్నాను అనమాట. పర్ఫెక్ట్గా కనిపించేది రైట్ సైడ్ కన్నా కొంచెం కనిపించినట్టు కలర్, అంటే మనకి క్రాస్ తీసాం కదా, ఇదిగో మీకు కనిపిస్తూ ఉంది, గ్రీన్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది అనమాట. అట్లయితే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. ఎందుకంటే పళ్ళు వైపు వచ్చేది పళ్ళు ఉండిద్ది కదా, హ్యాండ్ అంత కరెక్ట్గా ఏం కనిపించదు కదా. ఇవి ఎల్బో హ్యాండ్స్ కూడా కాదు, నార్మల్ హ్యాండ్సే కాబట్టి మనకి ఇబ్బంది ఏమి ఉండదు. అది కాక వైట్ వచ్చిద్ది కదా, ఈ గ్రీన్ కలర్కి పళ్ళు మనకి ఒరిజినల్ శారీ కలర్కి లైట్గా ఒక 1/2 ఇంచ్ వైట్ వచ్చిద్ది. దాన్ని కూడా నేను వదిలిపెట్టకుండా అయితే వేసుకున్నాను. అది చూడండి ఎంత చక్కగా వచ్చిందో. నేనైతే మనకి వాళ్ళ బ్లౌజ్ ఏమని లేదంటే ఎట్లయినా సరే ఒక చిన్న పీస్ కూడా వేస్ట్గా నేను అనమాట. ఇప్పుడు వీటిల్లో కూడా క్రాసులు వచ్చినాయి అని చెప్పా కదా, 3 అంగుళాల క్లాత్ కూడా ఉంది. జాయింట్ చేసుకొని మొత్తానికి నెక్కి హ్యాండ్స్కి వేసేసాను. చూసారు కదా, ఇది వచ్చేసి మనకి స్ట్రైట్ వచ్చిందనమాట, క్రాస్ అయితే రాలేదు. ఎంత ట్రై చేసినా కూడా ఆ క్రాస్ అయితే రాలేదు. మీకు ఫ్రంట్ పార్ట్లో కొంచెం కనిపిస్తుంది చూసారా, ఈ క్లాత్ మనం గోటేసుకున్న క్లాత్. ఆ క్లాత్ని అయితే నేను వీలైనంత వరకు అడ్జస్ట్ అయితే చేస్తాను. ఎంత పెద్ద బ్లౌజ్ అయినా చిన్న బ్లౌజ్ అయినా మనం కరెక్ట్గా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. క్రాస్ అంటే నేను ఫ్రంట్ పార్ట్ వరకే అనమాట లైట్గా క్రాస్ తీసాను. మనకు లోపల ఉన్న ఒరిజినల్ క్లాత్ అయితే లోపల ఉన్న లైనింగ్ క్లాత్ అయితే క్రాసే తీసుకున్నాను. మనకి ఫిట్టింగ్కి ఏం ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే మనకు లోపల లైనింగ్ అనేది క్రాస్ తీసాం, పైంది క్రాస్ తీపైనా కూడా ఏం పర్లేదు. ఇగో చూడండి, హ్యాండ్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనం కటింగ్ చేసే దాన్ని బట్టి కూడా చాలామంది స్టిచ్చింగ్ చేసి ఇంకా క్రాసులు వచ్చినాయని, ఎక్కువ వచ్చిందని తక్కువ వచ్చిందని అలా కొంచెం సన్నగా కట్ చేస్తూ ఉంటారు. నేనైతే అలా కటింగ్ కూడా ఏం చేయను, మీ ముందే స్టిచ్చింగ్ చేస్తున్నాను. చూడండి, దీంట్లో నేను ఎడిటింగ్ చేసింది కూడా ఏం లేదు, కొంచెం లైట్గా ఫాస్ట్ పెట్టాను. మీకు చెప్తా చాలా వీడియోస్లో చెప్పాను, నేను ఎడిటింగ్ తక్కువ, ఎందుకంటే టైలరింగ్ వీడియోస్కి మనం టైం తీసుకుంటే చాలా టైం పట్టిద్ది. లేదు మనం ఇట్లా పెట్టేసి దాంట్లో ఉన్న లోపాలు నేను వాయిస్ ఓవర్స్తో చెప్తా ఉన్నాను కదా, ఇలా స్టిచ్ చేయాలని. కొంతమందికి మీరు వీడియోస్ మొత్తం చూసినట్టయితే మీకు అర్థమైద్ది అనమాట. స్టిచ్చింగ్ అనేది కాదు, మనం ఎక్స్ప్లెయిన్ చేసే దాన్ని బట్టి కూడా అర్థమైద్ది, ఎక్కడ ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి ఏంటనేది. నేను ఈ బ్లౌజే ఫ్రంట్ పార్ట్, దీని ముందు వీడియో ఫ్రంట్ పార్ట్ ఎలా తీసుకోవాలి అదంతా కూడా నేను వాయిస్ చెప్తూ, ఇట్లా వాయిస్ ఓవర్ ఇవ్వటం కాదు, వాయిస్ చెప్తూ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అది కొంచెం లాంగ్ వీడియో అయింది. మరి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే టైం పట్టిద్ది కదా, దాంట్లో ఉన్న లోపాలు ఎలా తీసుకోవాలి ఏంటనేది కూడా. అదొకటి నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం కొత్త అయిపోయింది. అంటే ఇట్లా చెప్పడం అంటే వీడియో రన్ అవుతూ ఉండిద్ది, మనం వాయిస్ చెప్తూ ఉంటాం. అక్కడ వాయిస్ చెప్తుంటే నాకు లైవ్లో కొంచెం ఇంకా ఎక్కువ లేజీ అయిపోయింది అనమాట, కొంచెం ఎక్స్ట్రా అయిపోయింది. ముందు వీడియోస్లో వాటిని కవర్ చేసుకుంటాను. ఒకసారన్నా ట్రై చేయాలి కదా మనకు ఎట్లా వచ్చిద్ది వీడియో అనేది కూడా. దాన్ని బట్టి ఇంకా నెక్స్ట్ వీడియోస్లో కూడా ఇంకా నేను మంచిగా వాయిస్ చెప్పడానికి, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు నేను ట్రై చేస్తానన్నమాట. ఇగో చూడండి, గోట్ అనేది ఎంత చక్కగా వచ్చిందో, స్ట్రైట్ పీస్ అయినా కూడా. వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో స్కిప్ చేయడం వల్ల మీరు కొన్ని టిప్స్, నేను ఇట్లా చాలా వీడియోస్లో కూడా చెప్పాను, స్టిచ్చింగ్ చేస్తా మధ్యలో మనకు తెలియకుండానే కొన్ని టిప్స్ అయితే నేను చూపిస్తూ ఉంటానన్నమాట. బ్లౌజ్ మొత్తం అయిపోయింది కదా, ఇప్పుడైతే సైడ్ జాయింట్ అయితే చేసుకుంటున్నాము. సైడ్ జాయింట్ కూడా కరెక్ట్గా మనం హ్యాండ్ లూజుకి, చంకకి, నడుం లూజుకి మొత్తం ఒకటే లైను స్ట్రైట్ లైన్గా కుట్టుబడితే మాత్రం ఫిట్టింగ్ అనేది చాలా బాగా కుదిరిద్ది అనమాట. మనం కటింగ్ చేసుకునే దాన్ని బట్టి అది వచ్చిద్ది. మనం ఎక్స్ట్రా కట్ చేయడం అది అర్థం కాకుండా బ్లౌజ్ ఆదులు బట్టి అట్లా రకరకాలుగా కట్ చేయడం వల్ల మనకి ఫిట్టింగ్ అనేది బాగా రావాలంటే ఇట్లా స్ట్రైట్గా మనం చూసుకోక్కర్లేదు, స్ట్రైట్గా కుట్టు కూడా నేనేం కట్ చేయలేదన్నమాట. కుట్టు కూడా సమానంగా వచ్చింది. ఇది వచ్చేసి మన రెగ్యులర్ కస్టమర్దే కాబట్టి మనం ఆదులు పెట్టేసుకున్నాం. నేను కరెక్ట్గానే కటింగ్ అయితే చేసుకున్నాను, అందుకని చెప్పేసి నేను బ్లౌజ్తో అయితే కొలుసుకోవట్లేదు. కొత్తవారైతే మాత్రం కంపల్సరీ బ్లౌజు, నడుము, చెస్ట్ లూజు,
ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒక్కొక్కళ్ళు కొంచెం ఖర్చులు ఎక్స్ట్రా పెట్టి కుట్టినా, మనం ఖర్చులు తక్కువ పెట్టి కుట్టినా అవి వచ్చేసి ఏమవుతాయి అంటే వాటి వల్ల కూడా మనకి మెజర్మెంట్స్ అనేవి తేడా వస్తుంటాయి. దాన్ని బట్టి మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నేను ఆ సైడ్ కుట్లు అయితే మాత్రం 3 వేస్తానన్నమాట. ఒక సైడ్ వేసాను కదా, ఇంకో సైడ్ కూడా వేసేసి ఆ చివర అనేది మనకి ఏమి మనం 2 ఇంచెసే కదా ఖర్చు పెట్టుకునేది, ఏమి ఉండదు. లైట్గా అయితే నేను ఇట్లా కట్ చేస్తాను. మీరు కటింగ్ చేసింది కూడా చూసుకోండి. స్ట్రైట్గా ఉండడానికి ఏదన్నా సన్న క్రాస్లు ఉంటే కటింగ్ అయితే చేసుకుంటా. బ్లౌజ్ అయితే ఫినిష్ అయిపోయింది. దీనికి వచ్చేసి వెనకాల ఇంకా థ్రెడ్స్ స్టిచ్చింగ్ చేయాలి. మీకు ఒకసారి చూపిస్తాను నా బ్లౌజు ఫిట్టింగ్ అనేది ఎలా ఉండిద్దో చూడండి. మనకి బ్లౌజ్ చూసిన నేను వీడియోస్లో, కటింగ్ వీడియోస్లో కూడా చెప్పాను. చాలా చూడండి, క్రాస్ తీయలేదన్నమాట, స్ట్రైట్ పీస్ తీసానని చెప్తున్నాను. అంటే ఫ్రంట్ పార్ట్ లోపల క్రాసే కానీ చూసారు కదా. మనం ఇట్లా బ్లౌజ్ పెట్టేసేస్తే మనకు బ్యాక్ సైడ్ రౌండ్ వస్తుంది కదా, ఆ రౌండ్ వచ్చిన కాడ కొంచెం ఇట్లా మన వైపుకి లేచినట్టు అనిపించిద్ది క్రాస్ ముక్క స్టిచ్చింగ్ చేసినా కూడా. ఇప్పుడు చూడండి నేను ఇలా పెట్టాను కదా, మీకు ఆ లెగవటం అనేది కూడా మన బాడీ మీదకి వచ్చేటప్పటికి బాగానే ఉండేది. కానీ మనం ఎట్లా టేబుల్ పైన పెట్టినప్పుడు ఆ నెక్ అనేది మన వైపు చూస్తున్నట్టు ఉండిద్ది అనమాట. దాన్ని కూడా చూసారా, నేను ఇప్పుడు టైట్గా పట్టుకున్నప్పుడు మీకు ఏమనిపించలేదు, లైట్గా అనిపిస్తుంది. అస్సలు చాలా అంటే చాలా నీట్గా వచ్చింది అనమాట. స్ట్రైట్ పీస్ అయినా క్రాస్ అయినా కూడా చిన్న చిన్న టిప్స్ తీసుకోవటం వల్ల నేను చూపిస్తాను మీకు స్ట్రైట్ పీస్తో ఎలా వేయాలి ఏంటనేది కూడా. ఇక్కడ వచ్చేసి తాళ్ళకి ఎంత లెంత్ తీసుకోవాలి, చాలామందిని నేను చూశాను అనమాట. నేను స్టిచ్చింగ్ చేసిన దాని కాదు, వేరే వాళ్ళవి మరీ మెడ దగ్గరికి ఉంటాయి అనమాట. అట్లా ఉండకుండా స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. మెడ దగ్గరికి ఉంటే అది కొంతమంది చాలా టైట్గా కట్టేసుకుంటారు, అయ్యే గూళ్ళు జారిపోతున్నాయి అన్నట్టుగా. అట్లా కాదు, ఈ షో కోసం పెట్టుకునేవి నా దృష్టిలో అయితే నెక్కి వెనకాల థ్రెడ్స్ అనేవి షో కోసం పెట్టుకునే, అలాగని మెడ దగ్గరికి పెట్టకూడదు. మామూలుగా 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు. కొంచెం పెద్ద బ్లౌజులు అయితే 2.5 ఇంచ్ వరకు అయినా పెట్టుకోవచ్చు అనమాట. మనకి షోల్డర్ మీద కుట్టు ఉండేది కదా, ఆ కుట్టు దగ్గర నుంచి 2 ఇంచెస్ లేదంటే 2.5. నేను ఇప్పుడైతే 2.5 ఇంచెస్ పెట్టేసుకొని తాళ్ళు అయితే జాయింట్ చేసుకున్నాను. చెప్పా కదా క్లాత్లో చిన్న ముక్క కూడా వేస్ట్ పోనేనని. ఆ హ్యాంగింగ్స్ వేయడానికి కూడా ఇగో చూడండి, చిన్న చిన్న పీసులు. ఇది బ్లౌజ్ వచ్చేసి పెద్ద బ్లౌజు 80 సెంటీమీటర్సే తీసుకున్నాను కదా, దాంట్లో ఇగో చిన్న చిన్న ముక్కలైనా సరే వాటితోనే ఆ బ్లౌజ్కి అనేది ఇంకా స్టిచ్చింగ్ చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో బ్లౌజు. మీకు ఇంకా ఇట్లాంటి ఏమైనా టిప్స్ కానీ లేదంటే మీకు కటింగ్స్ లేకపోతే గోట్ వేయటం ఇవన్నీ ఏమన్నా ఉన్నా కూడా నాకు కామెంట్ అయితే చేయండి. నేను ఇంకా మంచి మంచి మీరు కామెంట్ చేసి మీరు నన్ను అడిగితే నేను ఇంకా మంచి చేయడానికి, నాకు కామెంట్ చేశారు కదా మనం ఇలాంటి వీడియో చేస్తే బాగుండు అనిపిస్తూ ఉండిద్ది. ఈ గాలి ఒకటి మనం స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే గాలి మనిషికి అయితే తగలదు కానీ మిషన్ మీద ఉన్న క్లాత్లు అయితే వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ షేప్ పట్టికి కూడా ఒక్కోదానికి 3 అతుకులు పడ్డాయి అనమాట. అంత చిన్న మనకి బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, హ్యాండ్స్కి కూడా అతుకులు పడకుండా తీసుకున్నాను. షేప్ పట్టికి అయితే మాత్రం షేప్ పట్టి 10 ఇంచెస్ 11 ఇంచెస్ కట్ చేశాను. దానికి వచ్చేసి 3 అతుకులు పడ్డాయి అనమాట. చిన్న చిన్న పీసులు పెట్టి మొత్తానికి బ్లౌజ్ అయితే మనకు కనిపించకుండా, ఏ అతుకులు పడ్డా కూడా కనిపించకుండా వేసుకోవాలన్నమాట. ఓవరాల్గా బ్లౌజ్ అయితే ఇది. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా మాటలు మీకు ఎలా అనిపించినాయో కామెంట్ చేయండి. కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.